చంద్రబాబు నాయుడు వచ్చాడు తర్వాత కదిలిచ్చాడా? ఫ్రీ కరెంటు కదిలిచ్చాడా? ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరైనా గవర్నమెంట్ సాగతిచ్చిందా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మధ్య దుకాణాలు నడిపాడు. హీ హాజ్ నాట్ గివెన్ టు ది ఎనీ పాలసీ ఈజ్ ప్రైవేటైజేషన్. గవర్నమెంట్ ముందుండాలి, గవర్నమెంట్ అధీనంలో డిస్టిలరీస్ నడవాలి. గవర్నమెంట్ పేదవాడు సరదాగా పొద్దున పూట కష్టపడి కొంచెం రాత్రిపూట సరదాగా నిద్రపోదాం, ఫ్రెండ్స్తో కూర్చొని ఎంజాయ్ చేద్దాం అనేటువంటి మద్యం మేమిస్తే పొద్దునల్లా వాళ్ళకి స్వర్గంగా ఉంది మందు తాగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఏమో ఇప్పుడు మందు తాగితే నరకం ఖాయం, పొద్దున కల్లా లెగుతాం లేదు తెలీదు. కల్తీ మద్యం శాల్తీ కళ్ళను ఇటువంటి మద్యాన్ని తీసుకొచ్చారు. అలాగే ఏందండి, ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు వారింట్లో కుటీర పరిశ్రమ, వాళ్ళ ఇంట్లో వంటగదులు లేవు, బెడ్రూమ్ లేవు, ఓన్లీ సారాయి తయారు చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్ పరికరాలు పెట్టి పక్కింటోడికి వెనకమాలోడికి ముందోడికి మొత్తం మద్యం తాపించడం కాదు, మద్యం ఎట్లా తాగాలేటువంటి క్లాసులు కూడా ఇస్తున్నటువంటి సంఘటనలు ముందుకు వచ్చినాయి. ఎవడైనా సారాయి తాగడానికి క్లాసులు పెడతారండి? 1వ తరగతి 2వ తరగతి 10వ తరగతి క్లాసులు పెడతారు. కానీ కల్తీ సారాయి ఎలా తయారు చేయాలి, కల్తీ సారాన్ని ఎలా మార్కెటింగ్ చేయాలి, కల్తీ సారాన్ని ఎట్లా తాగాలనేటువంటి ప్రజలకు నేర్పించేటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. మిస్టర్ నరేంద్ర మోడీ, ఇట్స్ ఇన్సల్టింగ్ యూ, ఇట్స్ బిట్రేయింగ్ బై చంద్రబాబు నాయుడు. ఏదో నా గుజరాత్లో మేము ఇట్లా చేశాం అట్లా చేశాం అని పొంగులు పెడుతున్నావు. ఆంధ్రప్రదేశ్ ఏమైంది? నీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? నీ యొక్క షేర్ హోల్డర్స్ ని నువ్వు మందలించాల్సిన బాధ్యత ప్రైమ్ మినిస్టర్ మీద ఉంది. దాంతో పాటు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెబుతున్నా, మీరేమన్నా స్కాచ్, ఈడకేమన్నా తూచి. ఏంటి మీ పాలసీలు? బాలయ్య గారు ఏమన్నా మ్యాన్షన్ హౌస్ బ్రాందీ కాస్ట్లీ వితౌట్ ఏమంటారు కల్తీ. ఈడేమన్నా ప్రజల మటుకి నీ ప్రాణం వాళ్ళ ప్రాణం ఒకటి కాదా? నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఉద్యమం స్టార్ట్ చేశాం, ఇది ఆగదు. ఈ గవర్నమెంట్ షుడ్ స్టెప్ డౌన్ ఆల్ డిస్టిలరీస్ అండ్ ఆల్ డిస్టిలరీస్. వచ్చేటువంటి స్పిరిట్ తప్పితే ఈ మందులో ఏమి లేదని తెలిసి ఈ రోజంతా కూడా నేల పారబోసాం. నేను ఒకటే చెప్తున్నా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి, గవర్నమెంట్ పాలసీ కనుక సరైనది రాకపోతే యూ బాయ్కాట్ ది బ్రాందీ షాప్స్, యూ బాయ్కాట్ ది బార్స్. ఎందుకంటే ఈరోజు మీ జీవితాలు ఉంటేనే మందు తాగొచ్చు, మీ ఆరోగ్యం బాగుంటేనే ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈరోజు బ్రాందీ షాపులకు వెళ్ళి సారాయి కొట్లకు వెళ్ళి తాగారా నరకం గ్యారెంటీ అనేటువంటి పథకాన్ని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చాడు. అందుకని నేను ఒకటే చెప్తున్నా, ఇది నాంది, ఇది మేము దీని అంతం చూసే వరకు నిద్రపోకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ కల్తీ మద్యం మీద పోరాటం తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడ విచ్చేసినటువంటి ఎమ్మెల్సీ గారు అయినటువంటి చంద్రగిరి యేసత్వం గారికి, అట్లాగే పోతిన మహేష్ గారికి, మా సోదరి నూర్ ఫాతిమా గారికి పేరు పేరును అభినందన తెలియజేసుకుంటూ ఇదే స్ఫూర్తితో ముందుకు నడుస్తాం. ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం నకిలీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలు భారీ ర్యాలీ చేపట్టారు. ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు ఈ నకిలీ మద్యం తయారవుతోందన్నారు దేవినేని అవినాష్. ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఎక్కడో చిత్తూరు జిల్లాది ఎన్టీఆర్ జిల్లా దగ్గర పాకింది. ఎన్టీఆర్ జిల్లాలో ఇబ్రహీంపట్నం సంబంధించిన ఎవరైతే జనార్దన్ రావు అనే వ్యక్తి, వీళ్ళందరూ గారు ఒక మాఫియాగా ఏర్పడి ఈరోజు కల్తీ మద్యం ఊరూరా పంచుతున్నారు బెల్ట్ షాపులతో. ఊరూరా శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా దాకా ఈరోజు ఈ కల్తీ మద్యం సరఫరా జరుగుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి ఈరోజు దాదాపుగా ఈ యొక్క సంవత్సరం 15 నెలల కాలంలో వందలాది మంది కల్తీ మద్యం తాగి చనిపోయి ఎంతోమంది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడ్డాయంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, నారా లోకేష్ వీళ్ళు కాదా అని చెప్పని ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తాం.
ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నకిలీ మద్యానికి వ్యతిరేకంగా మహిళలు కదం తొక్కారు. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఓవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు వర్షం కురుస్తున్న వైఎస్ఆర్సీపీ మహిళలు, కార్యకర్తలు వెనకడుగు వేయలేదు. ఎక్సైజ్ కార్యాలయానికి తరలివచ్చి వినతి పత్రం ఇచ్చారు. ఈ నకిలీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయని, దీనిపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అరికట్టాలి కల్తీ మద్యాన్ని, అరికట్టాలి ప్రాణాలు తీస్తున్న కల్తీ మద్యాన్ని, అరికట్టాలి ప్రాణాలు తీస్తున్న కల్తీ మూసివేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నకిలీ మద్యం దందాను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహిళలు ఆందోళన చేపట్టారు. రాజమండ్రిలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో నకిలీ మద్యం ఏర్లే పారుతుంది. ఎక్కడ చూసినా సరే నకిలీ మద్యం తయారీ కేంద్రాలే బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల ఈ రకమైన మద్యం తయారీ కేంద్రాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా వరకు బయటకు వస్తున్నాయి. దీంతో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. జిల్లా కలెక్టరేట్ల దగ్గర, అదేవిధంగా ఎక్సైజ్ కార్యాలయాల దగ్గర ఈ నకిలీ మద్యం కేంద్రాలను అరికట్టాలంటూ ఆందోళన చేస్తున్నారు. అమ్మ చెప్పండి, గతంతో పోల్చి చూస్తే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యంగా ఈ నకిలీ మద్యం, నకిలీ బ్రాండ్తో జనం బలైపోతున్నారు. మేము ముఖ్యంగా మహిళలందరి తరపున మేము డిమాండ్ చేసేది ఏంటంటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు బెల్ట్ షాపులు లేవన్నారు, వీధికి ఒక 2 బెల్ట్ షాపులు చెప్పని తయారైనాయండి. అలాగే మీరు ఇచ్చిన ముందు పర్మిట్లు గుడి దగ్గర, బడి దగ్గర పెట్టుకుని మీరు మీ ఇష్టానుసారం చేసుకుంటుంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ మహిళలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి మీకు మహిళ అంటే చాలా గౌరవం అని అంటారు కదా, మరి ఇవి కనిపించట్లేదండి మీకు. అలాగే కల్తీ మద్యం అన్నది అసలు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉందంటే, ఎక్కడ చూసినా ఏ చోట చూసినా కూడా కల్తీ మద్యం అన్నది మరి ఏర్లై పారుతుంది. మరి దీని మీద మరి మీరు ఎలాంటిది తీసుకుంటారో, నిర్ణయం తీసుకుంటారో మాకు తెలియపరచాలి మీరు. అలాగే మేము అందరం డిమాండ్ చేస్తాం, దీని మీద ఎంతో మంది బాధపడుతున్నారు, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయినాయి. ఆ కుటుంబాలందరికీ కూడా మీరు అందరూ కూడా తక్షణం వెంటనే వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ నకిలీ మద్యం ఏంటి, అలాగే బెల్ట్ షాప్స్ ఏంటి, నెక్స్ట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందండి? ఇన్ని జరుగుతుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా మేల్కొని ప్రతి బార్లోని, బ్రాందీ షాపుల్లోని, ప్రతి దాంట్లోని కూడా మీరు తనిఖీ చేయవలసిందిగా మేము అందరం కోరుకుంటున్నామండి. ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, ఎక్కడ పడితే అక్కడ మనకి నకిలీ మద్యం అన్నది చాలా విచ్చలవిడిగా అన్నది అందుబాటులో ఉంది. దీనివల్ల మద్యానికి బానిసరైన వాళ్ళు ఈ విచ్చలవిడి మద్యానికి ఇంకా చాలా దారుణంగా గురయ్యి వాళ్ళ కుటుంబాలను సైతం వాళ్ళు రోడ్డును పడేసుకుని, దీనివల్ల ఎంతోమంది మహిళలు రోడ్డును పడ్డారు. ఈరోజు మనం చూసుకుంటే ఆ బాధిత మహిళలతో పాటు మిగతా మహిళలు కూడా వాళ్ళ కుటుంబాలకు అండగా ఉండాలని, ఈ ప్రభుత్వంపై మనం నిరసన ప్రదర్శించాలని అందరూ కలిపి ఈరోజు మేము ఇక్కడ మా అధ్యక్షుడు చెల్లిపోయిన వేణుగోపాల్ ఆయన ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేపట్టాం. అమ్మ మీరు చెప్పండి. వీధికో బెల్ట్ షాపు, 2-3 బెల్ట్ షాపులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వానికి చెప్పుతో కొట్టి సమాధానం చెప్పాలని ఆడవాళ్ళందరూ నిర్ణయించుకున్నారండి. దయచేసి కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడద్దు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడద్దు. ఎవరు నోరు మూసుకుని ఊరుకునే వాళ్ళు ఇక్కడ ఎవరూ లేరండి. చెప్పుతో కొట్టడానికి ప్రతి ఒక్క మహిళ రోడ్డు మీదకి వచ్చారు, అందరూ సిద్ధంగా ఉన్నారు. అవును సార్, ఇదంతా కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. ముందు గవర్నమెంట్లో అయితే ఇట్లా లేదు. అంటే ఏంటంటే ఇది చాలా చీప్ లిక్కర్ అమ్ముతున్నారు కదా సార్, అందరూ ఇంకా దానికి అలవాటు పడిపోయారు. ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా అదే ఎవ్రీ ఈవినింగ్ అయితే ఇంకా అక్కడే ఉంటున్నారు. దానివల్ల ఇంకా ఎవ్రీ ఫ్యామిలీస్ ఆర్ రైజింగ్ ప్రాబ్లమ్స్ విత్ దీస్ ఆఫ్ చీప్ లిక్కర్స్ అండ్ ఆల్. సో డెఫినెట్లీ త్వరలోనే మన గవర్నమెంట్ వచ్చాక దీన్ని అరికట్టాలని కల్తీ వ్యాపారానికి సంబంధించి కేవలం తెలుగుదేశం పార్టీ ఒకటే కాదు, జనసేన, బీజేపీ కూడా దీనికి బాధ్యత వహించాలి. ఖచ్చితంగా వీళ్ళంతా సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో ఈ నకిలీ మద్యాన్ని అరికట్టాలి. అప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఆందోళన కొనసాగుతున్న విషయాన్ని నాయకులంతా చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మృతి హరీష్ ఫర్ సాక్షి. కూటమి ప్రభుత్వం కల్తీ మద్యాన్ని సప్లై చేస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వం, ప్రజల ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.